నేను మీ ఆసిఫ్ని. ఈరోజు కంప్లైంట్ ఏంటంటే సార్ నాకు కాల్ చేసి ఒక గంట 2 గంటలు కూలింగ్ మంచిగా వస్తుందమ్మా, దాని తర్వాత ఇండోర్ అనేది మొత్తం ఐస్ ఫామ్ అవుతుందని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. నేను వచ్చి చెక్ చేస్తే ఏంటంటే కాయ క్లీన్ ఉంది, జస్ట్ ఈ ముందు వైపు ఉన్న కాయ క్లీన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ లోపల బ్లోయర్ మాత్రం ఫుల్ డస్ట్ ఫామ్ అయి ఉంది, డస్ట్ అయితే ఫుల్ ఉన్నది. ఇక్కడికి వచ్చి చెక్ చేసిన తర్వాత గ్యాస్ చెక్ చేశాను. ఫస్ట్ డౌట్ వచ్చి ఐస్ ఫామ్ అవుతుందంటే గ్యాస్ చెక్ చేయాల్సి వస్తుంది. గ్యాస్ చెక్ చేస్తే కొద్ది గొప్ప జస్ట్ ఒక 100-150 గ్రామ్స్ అయితే గ్యాస్ తక్కువ చూపిస్తుంది. పిఎస్ఐ విషయం చూడంటే 120 పిఎస్ఐ చూపిస్తుంది, 135-140 పిఎస్ఐ ఉండాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఐస్ ఫామ్ ఎందుకు అవుతుందంటే గ్యాస్ ఒకవేళ తక్కువ ఉన్నా కానీ కంటిన్యూగా రన్ అవుతుంది, కానీ ఐస్ ఫామ్ అనేది చాలా తక్కువ. నేను చెప్పిన పిఎస్ఐ తక్కువ ఉంది కాబట్టి ఐస్ ఫామ్ అనేది కాదు. ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ బ్లోయర్ చాలా మంది కస్టమర్లు ఏం చేస్తారంటే ఇంత ఇంత హెవీగా గాలి తగలకూడదు అని చెప్పేసి లోలో పెట్టుకుంటారు. లోలో పెట్టడం వల్ల కూడా ఐస్ ఫామ్ అనేది అవుతూ ఉంటుంది. రెండవ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ లో వోల్టేజ్, ఆల్రెడీ ఈ ఇంట్లో లో వోల్టేజ్ 117-116 అట్లా చూపిస్తుంది. కంప్రెసర్ ఎప్పుడైతే ఐఆమ్స్ తీసుకుంటుందో అప్పుడు ఇంకొంచెం పవర్ అనేది డౌన్ అవుతుంది, పల్లెటూరు కాబట్టి. దానివల్ల కూడా ఈ బ్లోయర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా ఐస్ ఫామ్ అవుతుంది. మూడవ ఏంటంటే వెనక వైపు ఉన్న కాయిల్ ప్లస్ బ్లోయర్ అనేది ఫుల్ డస్ట్ ఫామ్ అయి ఉంది, దీనివల్ల కూడా ఐస్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పర్మనెంట్గా వర్క్ కండిషన్గా కావాలంటే ఫస్ట్ అయితే కెమికల్ సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. ఇది చేసిన తర్వాత వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే వోల్టేజ్ సరి చేసుకోవాలి, లేదంటే గ్యాస్ ఇంకేమైనా తగ్గితే అప్పుడు గ్యాస్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇది ఈ ప్రాబ్లమ్స్ మీరు కొంచెం ఐడెంటిఫై కోసం చెప్తున్నాను. ఎవరు ఏ టెక్నీషియన్ ఏది చెప్పినా కానీ ఓవరాల్గా అయితే నమ్మకండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, థ్యాంక్ యూ.